ప్రభుత్వ ఉద్యోగాల జాబ్ క్యాలెండర్లకు చట్టబద్ధత కల్పించి అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ను ప్రకటిస్తామని ప్రకటించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఏటా మార్చి 31వ తేదీ నాటికి ఖాళీ పోస్టుల వివరాలు తెప్పించుకుంటామని, జూన్లో నోటిఫికేషన్లు ఇచ్చి డిసెంబర్ 9వ తేదీ నాటికి ఉద్యోగాలను భర్తీ చేస్తామని తెలిపారు. 10 ఏళ్లుగా నోటిఫికేషన్లు లేక, ఉద్యోగాలు రాక నిరుద్యోగులు అన్యాయానికి గురయ్యారని, ఇప్పుడు పరీక్షలు నిర్వహిస్తుంటే వాయిదా వేయాలంటూ కోచింగ్ సెంటర్ల యజమానులు, రాజకీయ నేతలు అభ్యర్థులను రెచ్చగొడుతున్నారని ఆయన ఆరోపించారు. హైదరాబాద్ జేఎన్టీలో ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలల యజమానులతో ఇంజనీరింగ్ విద్యలో నాణ్యత అన్న అంశంపై సీఎం రేవంత్ రెడ్డి ముఖాముఖి చర్చించారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో డిఎస్సి పరీక్షలు వాయిదా వేయాలని కొందరు అంటున్నారని, పరీక్షలతో ఏమాత్రం సంబంధం లేని వారు దీక్షలు చేయడం వింతగా ఉందని విమర్శించారు. ఇటీవల దీక్ష చేసిన ముగ్గురు ఏ పరీక్ష కూడా రాయడం లేదని, ఒకరేమో కోచింగ్ సెంటర్ యజమాని, మరొకరు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ పదవి ఇవ్వలేదని ప్రభుత్వాన్ని గిల్లడమే పనిగా పెట్టుకున్నారని చెప్పారు. గ్రూప్ 1లో 1:50 నిష్పత్తిలో కాకుండా 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను మెయిన్స్కి ఎంపిక చేస్తే ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది లేదని, కానీ ఎవరైనా కోర్టుకు వెళ్తే పరీక్షలు ఆగిపోతాయని, అందుకే నోటిఫికేషన్లో ఉన్న మేరకే పరీక్షల నిర్వహణ, ఉద్యోగాల భర్తీ ఉంటుందని చెప్పారు సీఎం రేవంత్. కోచింగ్ సెంటర్ యజమాని ఆమరణ నిరాహార దీక్ష చేస్తా అంటారు పరీక్షలు వాయిదా వేయమని. నేను అడిగిన ఆయన హాల్ టికెట్ ఏముందో తీయరా, దేనికి రాసిండో పాపం మాట్లాడదామని. లేదు సార్, ఆయన కోచింగ్ సెంటర్ ఉంది, ఆయనకు 2 నెలలు పోస్ట్ పోన్ చేస్తే డిఎస్సి 100 కోట్లు లాభం వస్తుందంట, 2 నెలలు ఆయనకు 100 కోట్ల ఆదాయాన్ని మీరు దెబ్బతీసారట అని ఒక్క ఆయన గురించే చెప్పారు. ఇంకో పిల్లగాడు కూర్చున్నాడు గాంధీ హాస్పిటల్లో చేరాడు. ఆయన ఏం పరీక్షలు రాస్తున్నాడు సార్, ఆయనకు లీడర్ చెప్పినట్టు నువ్వు చేస్తే బాగా పేరు వస్తుంది, నీకు నేను చూసుకుంటా పో అని. నిన్న మన ముగ్గురు దీక్ష చేస్తే ముగ్గురు గురించి వివరాలు తెప్పించినాను. ఆ ముగ్గురులో ఏ ఒక్కడు కూడా ఏ పరీక్ష రాస్తలేడు. ఫీజు రియంబర్స్మెంట్ పై కీలక ప్రకటన చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ ఏడాది నుంచి ఫీజు బకాయిలు లేకుండా ఎప్పటికప్పుడు రియంబర్స్మెంట్ చెల్లిస్తామన్నారు. 1 టైం సెటిల్మెంట్ చేస్తామని చెప్పారు. ఇంజనీరింగ్ కాలేజీలు మేధావులను అందించే సంస్థలుగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. టీజీపీఎస్సీ పారదర్శకంగా ఉద్యోగ నియామకాలు చేస్తుందని, నోటిఫికేషన్ ప్రకారమే ఉద్యోగుల భర్తీ జరుగుతుందని స్పష్టం చేశారు సీఎం. మీ ఆలోచన, మిమ్మల్ని పట్టి పీడిస్తున్న భూతము ఫీజు రియంబర్స్మెంటు, దాన్ని తప్పకుండా బంధించి బాటిల్లో పెట్టి మీకు న్యాయం జరిగే విధంగా మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. మీరెవరు అడిగినా అడగకపోయినా మీ మనసులో ఏముందో అర్థం చేసుకోగలిగిన మనసు మా ప్రభుత్వానికి ఉంది. అందుకే డెఫినెట్గా పాతది ఎట్లా పరిష్కరించుకోవాలా ఇదొక భాగము. భవిష్యత్తులో మీకు ఇబ్బంది జరగకుండా ఏ అకాడమిక్ ఇయర్ ద ఇయర్ 100% క్లియర్ చేయడానికి ఏం చేయాలనో ద్విముఖ వ్యూహంతో మా ప్రభుత్వం ముందుకు వస్తుంది. రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు ఉన్నా తగిన స్కిల్స్ లేకపోవడం వల్లే నిరుద్యోగం కనిపిస్తోందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. స్కిల్ పెంపుతోనే ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని, దీన్ని దృష్టిలో ఉంచుకొనే స్వతంత్ర ప్రతిపత్తితో పనిచేసే నైపుణ్య యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో లీడ్ పార్ట్నర్గా తెలంగాణ ఉండాలన్నది తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.